జూబ్లీ హిల్స్ పైన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పెషల్ ఫోకస్ చేశారు. పార్టీ నేతలకి కీలక ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్. రాబోయే 2 రోజులు చాలా కీలకం. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలుస్తుంది, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకి కేసీఆర్ సూచన చేసినట్టు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఏజెంట్లు కూడా అలర్ట్ గా ఉండాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. బేసిక్గా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి ఉప ఎన్నికలంటే పెట్టింది పేరు. ఆయన పార్టీ ఆరంభం నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా ఉప ఎన్నికలకు సంబంధించి ఆయన చాలా డేరింగ్ ఫీట్ చేయగలుగుతారు. 2004లో 2008లో ఏ రకమైన ఉప ఎన్నికలు వచ్చా ఆయన సైతం కొన్ని సందర్భాల్లో రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు ఎలా వెళ్ళారో మనం చూసాం. సో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి స్ట్రాటజీ వర్కౌట్ చేస్తుందో అది ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా అటువంటి స్ట్రాటజీనే మళ్ళీ జూబ్లీ హిల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేసింది. కానీ జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ 2 ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ లేకుండా జరుగుతున్నాయి. కేసీఆర్ చాలా దిట్ట. మరి కేసీఆర్ చెప్పేటువంటి మాటల్ని తూచా తప్పకుండా పాటించడంలో నిజంగానే కంటోన్మెంట్లో పాటిస్తే మరి అక్కడ ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ సందర్భంలో కేసీఆర్ చెప్పేటువంటి సూచనలు ఆయన యొక్క ఆలోచనలు తూచా తప్పకుండా పాటించినా కూడా ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందని చూడాలి. సో కేసీఆర్ డైరెక్ట్గా వచ్చాడంటే ఆయన ఈజీ స్ట్రాంగ్. ఆయన డైరెక్ట్గా వస్తే డెఫినెట్గా ఆయన వ్యూహ రచన, ఆయన రాజకీయ చాణక్యత డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా కేటీఆర్ ద్వారా ఇదంతా ఇంప్లిమెంట్ చేయించాలనుకుంటున్నారు. పార్టీ నేతలకి లోకల్ నాయకులందరికీ కూడా పలు సూచనలు జారీ చేశారు. ఏజెంట్లకు కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర ఏజెంట్లు కూడా అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన అప్రమత్తంగా ఉండాలని, పార్టీ గెలవబోతుంది అయినప్పటికీ మనం కొంత కాన్ఫిడెంట్గా ఉండాలి. జూబ్లీ హిల్స్లో మనం అప్రమత్తంగా అలర్ట్గా ఉండిపోయి మన ఓటర్స్ తప్పకుండా పోలింగ్ బూత్ వరకు తీసుకువెళ్ళి ఓటింగ్ వేసేంత వరకు కూడా మనం చాలా డెఫినెట్గా అలర్ట్గా ఉండాలి. మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంతో ముందుకు వెళ్ళాలని చెప్పి కేసీఆర్ చెప్పారంట. సో కేసీఆర్ సూచన మేరకి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు, బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు లేదంటే ఏజెంట్లు కొంత అప్రమత్తమయ్యారు. కేసీఆర్ సూచనల్ని తప్పకుండా పాటించాలి, గెలుస్తున్నామనేటువంటి ధీమాని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో కేసీఆర్ సలహా సూచనలతో గతంలో నేను చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చాలా దిట్ట ఉప ఎన్నికలు ఫేస్ చేయడంలో, స్ట్రాటజీ ప్లే చేయడంలో, ఉప ఎన్నికల్ని ముందు తీసుకురావడంలో కూడా చాలా దిట్ట. అటువంటిది కేసీఆర్ డైరెక్షన్లో వచ్చిన ఉప ఎన్నికలు దాదాపుగా వాళ్ళు కొంత మెజారిటీగానే వాళ్ళు సాధించారు. సో కంటోన్మెంట్లో కేసీఆర్ బయట రాలేదు, కొంత ఆయన సూచనలు సలహాలు పాటించినప్పటికీ కొంత విఫలమయ్యారు. ఇక్కడ అటువంటి పరిస్థితి లేకుండా డెఫినెట్గా తన ఐ విజన్లోనే, తన యొక్క దృష్టిలోనే నియోజకవర్గం మొత్తం కూడా కేటీఆర్ని తిప్పంపారు. చాలా పర్ఫెక్ట్గా గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ లెవెల్లో నాయకులను తిప్పారు. ఇప్పుడు చివరి గడియ వచ్చింది. మరికొన్ని నిమిషాల్లోనే, గంటలోనే కాదు మరికొన్ని నిమిషాల్లోనే ఇప్పుడు ప్రచారాలకి ముగింపు పలకబోతున్న నేపథ్యంలో స్థానిక నేతలకి ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చారు ఆయన. సో ఏమేం చెప్పారు, ఎటువంటి విధంగా పాటించబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీ ధీమా ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత అసలు ప్రచారం రూపంలోనే సంతాప సభలతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కాస్త ప్రచారంలో ముందు వరుసలో ఉంది బీఆర్ఎస్. దాదాపు జూబ్లీహిల్స్ మొత్తాన్ని, అంటే గడప గడపని ప్రతి వ్యక్తిని రీచ్ అయినటువంటి పార్టీ ఈ 3 పార్టీలలో బీఆర్ఎస్ రెండవసారి రీచ్ అయింది. అంటే మొదటిసారి సంతాప సభలు, ప్రచారము, సభలు వాళ్ళకి రీచ్ కావడము ఒక కంప్లీట్ అయిపోతే, మొన్న ఇన్ఛార్జ్లను నియమించిన తర్వాత మొత్తం ఇప్పటివరకు మళ్ళొక రౌండ్ కంప్లీట్ చేసింది ఈ రోజుతోటి. సో 2 సార్లు బీఆర్ఎస్ తరఫున జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి ద్వారా దాదాపు రీచ్ అయింది క్షేత్రస్థాయిలో, అభ్యర్థి ప్రకటన కంటే ముందు నుంచే. సో ఇప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలి. చివరి 2 రోజులు ఇదే పోల్ మేనేజ్మెంట్. అన్ని రాజకీయ పార్టీలు ఒక స్ట్రాటజికల్గా ముందుకు పోయేటువంటి అంశం ఏదైనా ఉందంటే ఇది పోల్ మేనేజ్మెంట్. అంటే డబ్బు, మద్యము, బెదిరింపులు, ఇంకా ఇతర ప్రలోభాలు, తర్వాత ఇట్లాంటి అంశాలకు ప్రధానమైనటువంటి వేదిక అవుతుంది ఈ 2 రోజులు. ఈ 48 అవర్స్ అత్యంత కీలకంగా పనిచేయాలి. బూత్ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు స్థానికంగా అధికారులకు, పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వాలి. అవసరమైతే వీడియో షూట్ చేసి ఆధారాలను సమర్పించేటువంటి దాంట్లో భాగంగా అప్రమత్తంగా ఉండాలనేటువంటిది సూచన చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంతటితోటే కాదు, తర్వాత ఇతర పార్టీలు ఎవరైతే ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బులు, మద్యము, గిఫ్ట్లు, ఇతరత్ర ప్రలోభాలకు గురి చేస్తూ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయాలి అనేటువంటిది కూడా పార్టీ కీలక సూచన చేసింది. మొదటి నుంచి కాస్త వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ముందుకు వెళ్ళాలనుకుంటుంది. మొదటి నుంచి ఈ ఉప ఎన్నిక డూ ఆర్ డై మ్యాచ్లా తయారైంది. ఈ కాంగ్రెస్కి
బీఆర్ఎస్కి ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పటికే బూత్ క్లస్టర్ ఇన్ఛార్జ్ల నుంచి తీసుకుంటే బూత్ ఇన్ఛార్జ్ల వరకు డివిజన్ల ఇన్ఛార్జ్ల వరకు వారందరితో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు, దిశానిర్దేశం చేస్తారు ఎట్లా గెలవాలి, ఏ అంశాలు వివరించాలనేటువంటి. ఏదైనా సిల్లి ప్రచారాలు చేస్తే కూడా వారికి వారించారు. కేసీఆర్ డైరెక్ట్ ఫోన్ చేసి మల్లారెడ్డి తర్వాత జీవన్ రెడ్డి ఇట్లాంటి వారిని క్లాస్ తీసుకున్నారు. సీరియస్ ప్రచారం చేయండి, ఏదో సిల్లీ ప్రచారాల కోసం పతాక శీర్షికల్లో వార్తలు రావడం కోసం ప్రచారాలు వద్దు, జెన్యూన్ ప్రచారం గ్రౌండ్లోకి చేయాలన్నాడు. సో ఎప్పటికప్పుడు వీళ్ళకి అప్డేట్ ఇస్తూ ఉన్నారు, జరుగుతున్న పనితీరును తెలుసుకుంటున్నారు. ప్రచారం చేస్తున్నటువంటి అభ్యర్థి తరఫున ఎవరైతే ప్రచారం చేస్తున్నటువంటి టీం ఎవరైతే ఉందో ఇన్ఛార్జీలు, స్టార్ క్యాంపెయినర్లు, క్లస్టర్ల వారిగా వాళ్ళందరిపైన మళ్ళీ ప్రత్యేకంగా ఒక నిఘా టీమును కూడా కేసీఆర్ నియమించి వారి ప్రచార తీరుతెన్నులు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు నడిచినటువంటి ఈ ఈ ప్రచార తీరుతెన్నులన్నీ ఒక ఎత్తు అయితే ఈ 2 రోజులు లాస్ట్ 48 అవర్స్ అత్యంత కీలకం. దృష్టి పెట్టండి, చాలా అప్రమత్తంగా ఉండండి. రేపు ఓటు వేసేటువంటి సమయంలో ఉదయం 7 గంటల నుంచి కొన్ని నిమిషాల్లోనే మొత్తం నాన్ లోకల్స్ అందరూ కూడా వెళ్ళిపోవాల్సిందే. అది కేటీఆర్ అయినా ఇంకా ఇతరత్ర మాజీ ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా ఇక్కడ ఉన్నా కూడా ఓటర్లు మినహా నాన్ లోకల్స్ ప్రచారానికి వచ్చిన వారందరూ కూడా వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే సిరిసిల్ల నుంచి, సంగారెడ్డి నుంచి, సిద్దిపేట నుంచి చాలా మంది వచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రచారం చేయడం కోసం. అన్ని పార్టీలకు ఉన్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గురించి మనం కన్ఫైన్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పటి నుంచి మరొక 48 గంటలు అంటే రేపు తర్వాత ఎల్లుండి సాయంత్రం వరకు కూడా జరగాల్సినటువంటి తీరుతెన్నులపైన ఎవరిని ఇక్కడ ప్రముఖంగా కేసీఆర్ డిప్లాయ్ చేశారని చెప్పాలి, ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరెవరికి ఎటువంటి అంటే పోలింగ్ బూత్ వరకు వెళ్ళేటువంటి ఓటర్ని క్షేమంగా బూత్ వరకు చేర్చి మళ్ళీ ఇంటికి పంపించేటువంటి బాధ్యతలు కూడా కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఎలా ఉండబోతోంది, బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి విధంగా మొబిలైజ్ చేయబోతోంది, ఓటర్ని కాపాడుకోవడం కోసం ఎటువంటి ప్రయత్నం చేయబోతోంది? ఖచ్చితంగా ఇప్పటివరకు చాలా జాయినింగ్ చేసుకోవడం జరిగింది పార్టీలో. వాళ్ళందరినీ పార్టీ విజయం కోసం కృషి చేసేలా ఇంటర్నల్గా బయట ప్రచారం చేయలేరు. కొద్దిసేపు అయితే 6 అయిందంటే సాయంత్రం 6 గంటలకు చివరి ప్రచారం చేసేటువంటి టైం. 6 గంటల తర్వాత ఎవరు ప్రచారం చేయడానికి లేదు కాబట్టి సో 5 అనుకున్నారు, 6 వరకు సమయం ఉంది. 6 గంటల తర్వాత ఎవరు ప్రచారం చేయడానికి వీల్లేదు. 6 గంటల లోపల బహిరంగంగా ప్రచారం చేస్తే చేయండి ఓకే, కానీ 6 గంటల తర్వాత జరగబోయేటువంటి దాంట్లో ఇళ్లలో తర్వాత కాలనీలో ఏదో రకంగా మీరు ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేయండి అనేటువంటిది ఇతర పార్టీలు చేసేటువంటి ప్రలోభాలకు వేరే వాళ్ళు లోలు కాకుండా జరుగుతున్న పరిణామాలను పార్టీ దృష్టికి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోవాలనేటువంటి ఒక సూచన చేసింది. ఇప్పటికే మనం చూసాం క్లస్టర్ల వైజ్గా ఇన్ఛార్జ్లను, మాజీ కార్పొరేషన్ చైర్మన్లను, తర్వాత డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మాజీ మంత్రులను, స్టార్ క్యాంపెయినర్లను నియమించారు. వాళ్ళంతా అదే పనిగా ఉన్నారు. అఫ్కోర్స్ అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి చాలామంది ఉన్నారు, కానీ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చాలామంది హైదరాబాద్లో నివాసం ఉంటారు. సో ఆ జూబ్లీహిల్స్ పరిధి దాటిన తర్వాత వారు నివాసం ఉండే అవకాశం ఉంది. కొద్దిమంది నివాసాలు జూబ్లీహిల్స్లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే సీరియస్గా దృష్టి పెట్టాలి ఈ 2 రోజులు అనేటువంటిది కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ కూడా పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టింది. పోల్ మేనేజ్మెంట్ అంటే పెద్దగా ఏం లేదు, అంటే ఓటుకు 1000 రూపాయలు పంచుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అనేటువంటి ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ పైన ప్రచారం చేస్తుంది. ఓటుకు 2500 నుంచి 5000 వరకు కూడా వాళ్ళు పంచుతున్నారు. సో ఒకరిపైన ఒక విమర్శలు చేసుకుంటున్నా పెద్ద ఎత్తున ఈ 2 రోజులు అత్యంత కీలకంగా ఉండాలి. పోల్ మేనేజ్మెంట్ పైన ఓటర్లను చేజారిపోనివ్వకుండా, ప్రలోభాలకు తలొగ్గకుండా మీరు వాటిపైన దృష్టి పెట్టండి. ఎలక్షన్ కమిషన్కి ఇవ్వండి, పార్టీ దృష్టికి తీసుకురండి, అప్రమత్తంగా ఉండాలి. 2 రోజులు 48 అవర్స్ అత్యంత కీలకం అంటూ కేసీఆర్ సూచన చేయడంతో కాస్త చర్చ అయితే కొనసాగుతుంది. సో చూడాలి రైట్, ఎల్లుండి ఓటర్స్ తమ భవితవ్యం ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ భవితవ్యం ఏందనేది వాళ్ళు నిక్షిప్తం చేయనున్నారు ఈవీఎంలలో. 14 రోజుల బహిర్గతమయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మరొక 48 గంటలు చాలా కీలకం. ఇప్పుడు ఓటర్ని ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు, వాటన్నింటి కూడా తట్టుకొని మన ఓటర్ని మన వైపుగా ఉండే విధంగా మనం అప్రమత్తంగా ఉండాలి. సో డెఫినెట్గా సూచనలు, సలహాలు పాటించండి, అప్రమత్తంగా ఉండండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనేటువంటి ధీమాను కూడా కేసీఆర్ వ్యక్తం చేశారు. మీ అభిప్రాయం ఏంటి? జూబ్లీహిల్స్ బైపోల్లు ఎన్నికల ప్రచారం ఇక దాదాపుగా ముగిసినట్టే, కొన్ని నిమిషాలు మాత్రమే ఉంది. సో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.